నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై కిచెన్ జ్యోతి. ఈవేళ రెసిపీ వచ్చి మిరియాల రసం రెసిపీ అండి. చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఘాటుగా ఉంటుంది. జలుబు వచ్చిన వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా స్టైల్లో. దీనికోసం ఓ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక 2 గ్లాసులు వరకు, అంటే మంచినీళ్ళ గ్లాస్ ఉంటుంది కదా, దాన్ని పెడుతున్నాను. ఆ క్వాంటిటీకి నాకు ఈ మసాలాలు, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. అలాగే మసాలా జీలకర్ర 1/2 స్పూను, 1 స్పూన్ మొత్తం మిరియాలు, 5-6 వెల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చాపచ్చాగా దంచేసి పక్కన పెట్టేసుకోండి. చూపించినంత నలిగితే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. అలాగే ఓ రెమ్మ పూర్తిగా కరివేపాకు కూడా. కరివేపాకు మనం చేతితో నలిపితే ఎట్లా అవుతుందో అట్లా అయితే సరిపోతుంది. పూర్తిగా నలగాల్సి దంచేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. తర్వాత 2 టమాటాలు చిన్నవి తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ కంటే కొంచెం చిన్నగా ఉన్నాయి. అవి సన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయ కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయ ఆప్షనల్, వేసుకోపోయినా కూడా బాగానే ఉంటుంది. వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే తరుక్కోండి. ఇవి మరీ సన్నగా ఉన్నా కూడా బాగోవు సన్న ముక్కలు వీటికి. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిరపకాయలు ఒక గిన్నెలో వేసుకోండి. మీరు ఏదైతే రసం పెట్టుకుంటున్నారో ఆ గిన్నెలో వేసేసుకుని వీటిని ఒకసారి ఇలా చూపించిన విధంగా నలపండి. అప్పుడైతే మనకి దాంట్లో నుంచి వచ్చే గుజ్జు రసంలోకి దిగుతుంది. కాబట్టి కంపల్సరీగా స్టెప్ పాటించండి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే సాల్ట్ కూడా మీ రుచికి సరిపడినంత చూసి వేసుకోండి. దీనికి కల్లుప్పు అయితే బాగుంటుంది, అదే వేసుకోండి. నాకు ఇప్పుడు సాల్ట్ అవైలబుల్ ఉంది, అందుకే ఇది వేసాను. తర్వాత చింతపండు రసం పోసుకోండి. చింతపండు 2-3 సార్లుగా పోసుకోండి, మీ పులుపుని బట్టి వేసుకుని స్టవ్ పైన పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా మరిగి ఉంటుంది. ఇలా చూపించిన విధంగా బాగా మరిగిపోవాలి. ఇలా మరిగిపోయిన తర్వాత కూడా పచ్చిమిరపకాయలు, టమాటాలు బాగా మగ్గిపోయినప్పుడు మీకు తాలింపు వేసుకోవడానికి రెడీ చేసుకోండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు కలర్ మారుతాయి కదా, అప్పుడు మనకి ఉడికిపోయింది, పూర్తిగా మరిగిపోయిందని అర్థం. తర్వాత ప్యాన్ పెట్టుకోండి, ఒక చిన్న ప్యాన్ తాలింపుకి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత ఒక ఎండుమిరపకాయ ఇలా తుంపి వేసుకోండి. ఇది కాడతో సహా వేస్తేనే బాగుంటుంది, ఇలాగే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో, మిరియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఎక్కువ ఫ్రై చేయొద్దు, ఎక్కువ ఫ్రై అయితే దాని ఫ్లేవర్ పోతుంది. కాబట్టి ఇంతవరకు ఫ్రై చేసి రసంలో యాడ్ చేసేసుకోండి. రసంలో తాలింపు వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు మాత్రమే మరిగించండి, లేదంటే ఈ తాలింపు నుంచి ఉన్న ఫ్లేవర్స్ పోతాయి. కాబట్టి 2-3 నిమిషాలు మరిగించిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ వేడికే ఉడికిపోతుంది కొత్తిమీర, ఇక విడిగా మరగాల్సిన అవసరం అయితే ఉండదు. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన మిరియాల రసం రెడీ అయిపోయింది. ఇది జీర్ణ సమస్యలు ఏవైనా ఉన్నా కూడా బాగా పనిచేస్తుంది. అలాగే చికెన్ ఫ్రై లాంటి వాటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే బెల్ సింబల్ కూడా ట్యాప్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు త్వరగా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.